you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. చాలా ధన్యవాదాలమ్మా. నేను ఎక్కడ పోయినా ఈ ప్రశ్న అడుగుతున్నా, ఎందుకంటే నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకుంటున్నాను అనమాట. మా నిజామాబాద్ ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నామా లేదా అని ప్రశ్నించుకున్న తర్వాత నేను ఈ మాట మొదలు పెడుతున్నా. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా తమ్ముడు నరేష్ గౌడ్, అదే విధంగా 41 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆఫ్రీన్ బేగం, మా సోదరిమణి హైమద్ యొక్క సతీమణి, అదే విధంగా 42వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా సోదరిమణి మంజుల యాదవ్, వీరందరికీ ఓటేయాలి, వీరందరినీ గెలిపియాలని చెప్పేసి మిమ్మల్ని అడగడానికి వచ్చిన. అమ్మ, అందరికి తెలుగు వస్తుందా? ఉర్దూలో కూడా చెప్పాలా? थोड़ा ये बोलता थोड़ा वो बोलता दो भी बोलता తెలుగు में और उर्दू में. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అయ్యా మీరు ఓటేయడానికి ఓటేయమని చెప్పేసి వచ్చారు ఎన్నికల్లో, మరి మీకు ఎందుకు వేయాలా అని చెప్పేసి అడగొచ్చు. నేను పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఓటేయమని అడుగుతారు, మరి వాళ్ళకు కూడా ఎందుకు వేయాలని మీరు అడగొచ్చు. బీజేపీ వాళ్ళు వస్తారు, మరి బీజేపీ వాళ్ళని కూడా అడగవచ్చు. కానీ 3 ప్రశ్నలు 3 సమాధానాలు నేను మీకు చెప్తా. టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే, మేము అభివృద్ధి చేసినాం కాబట్టి, నిజామాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినాం కాబట్టి, మా కేసీఆర్ గారు మా అక్క చెల్లెళ్ళు మా అవ్వల యొక్క బతుకులు తీర్చిదిద్దిండు కాబట్టి మేము ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మా అభివృద్ధిని మొదలు పెడితే మీరు కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి రోడ్ నుంచే మొదలవుతుంది. ఈ 80 ఫీట్ రోడ్ కావచ్చు, మా వెనుకన ఉన్నటువంటి చంద్రశేఖర్ కాలనీ రోడ్ కావచ్చు, ఆ చంద్రశేఖర్ కాలనీ మూలలో ఉన్నటువంటి పార్క్ కావచ్చు. ఆ పార్క్ ఎట్లుండేమ్మా, ఆడ బర్రెలు అంటుండే, మురికి కుంప ఉంటుండే, అవునా కదా? ఈ రోజు అందమైనటువంటి పార్క్ చేసినాం. మీ వెనకాల ఉన్నటువంటి కంటేశ్వర్ రోడ్డు, ఈ పక్కన బైపాస్, ఈ పక్కన ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ రోడ్డు, ఇటు రాధాకృష్ణ రోడ్డు, సుభాష్ నగర్ రోడ్డు, ఇట్లా చెప్పుకుంటా పోతే నిజామాబాద్ అన్ని రోడ్లు మనం చేసినాయి. మీ పక్కనే కలెక్టరేట్ ఆఫీస్ కట్టినాం, ఐటీ హబ్ కట్టినాం, న్యాక్ బిల్డింగ్ కట్టినాం, సెంటర్ లైటింగ్ పెట్టినాం, కొత్త మున్సిపల్ బంగ్లా కట్టినాం, ఒక రైల్వే వంతెన కట్టినాం, మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, శ్మశాన వాటికలు కట్టినాం, 25 కిలోమీటర్లు లైటింగ్ పెట్టినాం. ఇవన్నీ మేము చేస్తే అయినా కూడా మేము ఓడిపోయినాం. మరి మా మీద కోపంతో మీరు మమ్మల్ని ఓడగొట్టినరా? కేసీఆర్ గారు నచ్చక 2000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు నచ్చక మీరు ఓడగొట్టినరా? ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు ఓడగొట్టినరా? లేదా 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టినరా? కాదు. పేద బతుకులు మనిషిని నమ్ముతారు. మరి కేసీఆర్ గారు 2000 ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి 4000 ఇస్తారని కాబట్టి ఆయన మాట నమ్మి మీరు ఆయన కోటేసిరు తప్ప కేసీఆర్ మీద కోపం కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మికి, కానీ దాంతో పాటు తులం బంగారం ఇస్తారన్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మి మీరు ఓటేసిండ్రు, కానీ కేసీఆర్ మీద కోపంతో కాదు. మరి అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ మీద కోపం కాదు, ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మీరు ఓటు వేసినటువంటి గణేష్ గుప్తా మీద మీకు కోపం కాదు. మోర్లో మురికి నీళ్లు కాదు సెంటు వారిస్తా అన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ నమ్మి మీరు ఓటేసిరు. మరి నిజామాబాద్కు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నా సొంత డబ్బులతో నేను ట్రస్ట్ పెట్టి నేను డెవలప్మెంట్ చేస్తానన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తోని తులం బంగారం వచ్చిన జర చేతులు లేపురామ్మా, ఎవరికి రాలే. మరి నేను కళ్యాణ లక్ష్మితో పాటు మా అక్క చెల్లెళ్లకు పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకు నేను బట్టలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు లేపురామ్మా, అందరికి వచ్చినాయి. మరి ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత, ధన్పాల్ సూర్యనారాయణ గెలిచిన తర్వాత మరి ఎవరికైనా చెక్కుతో పాటు బట్టలు వచ్చుంటే వాళ్ళ చేతులు లేపురమ్మా, ఎవరికి ఇవ్వాలి అంటే
నాకు బట్టల దుకాణం లేదు, నాకు బట్టల వ్యాపారం లేదు. అయినా కూడా మా అక్క చెల్లెళ్ళ మీద ప్రేమతో నేను కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక చెక్కుతో పాటు మా పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకు ఒక డ్రెస్సు దాదాపు 20,000 మందికి ఇచ్చినాను.